ఎంత కామెడీ అంటే వెరైటీ పుల్లారావు ఒక సినిమా ఉంది, ఐడియా ఉంది చాలామందికి ఇక్కడ, బ్రహ్మానందం సినిమా ఒకటి. అందులో అన్ని వెరైటీ చేస్తాడు బ్రహ్మానందం. జనం లేకుండా మీటింగ్ పెడతాడు, జనం లేకపోతే తప్పట్లు కొట్టించుకుంటాడు. ఏదైనా బుక్కేలు ఇస్తాం అందరం, ఆయన కాలీఫ్లవర్ తీసుకుంటాడు, ఎందుకంటే నేను వెరైటీ అంటాడు. ఆ మరి జగన్మోహన్ రెడ్డి కూడా చంపిన వాళ్ళకి ఎంపీ సీట్లు, రేపులు చేసిన వాళ్ళకి రాజ్యసభలు, ముఖ్యమంత్రుల్ని హోదాలో ఉన్న తిట్టినోళ్ళని పరామర్శ వెళ్ళి మంచివాడు, అమాయకుడు, చిన్న బిడ్డ, కాపు టైగర్. మళ్ళీ ఆయన ఇంక అవి కూడా వచ్చే ఫోటోలు, కాపు టైగర్ బొమ్మలు ఎవరిని ఆడబెడతాం. కానీ అంటే కులాన్ని మీరు ఎంత దారుణంగా వాడుకుంటారో మనకు తెలుసు. ఇదే అంబటి రాంబాబు గురించి ఇంకో విషయం కూడా చూడాలి. ప్రజలకు తెలిసిందంటే కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అన్ని విషయాలు ఒకసారిగా రాంబాబు గురించి ఎత్తుకుంటే చాలా వస్తున్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక విషయం, ఒక లాస్ట్ గవర్నమెంట్లో ఒక విషయం వచ్చి చూపిస్తాం మీకు. ఇది నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. అంటే మీరు కరెక్టా? లెస్ కరప్ట్. కరప్టా? ఐ యామ్ లెస్ కరప్ట్. అంటే ఒప్పుకుంటున్నారు? నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా నువ్వు ఆలోచించుకో. నేను ఒకటి మీరు ఎన్ని కెమెరాల ముందు చెప్తున్నారు ఐ యామ్ 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. అంటే మీరు కరెక్టా? లెస్ కరప్ట్. కరప్టా? ఐ యామ్ లెస్ కరప్ట్. ఇది ఎప్పుడంటే ఒక బిడ్డ చనిపోయి రూపాయలు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే అందులో సగం వాటాడి తీసుకున్నాడు. ఒక కాపు బిడ్డ చనిపోయాడు అనుకుంటా, చనిపోయిన కాపు బిడ్డ దగ్గర వాటాలు తీసుకునేవాడు నువ్వు కాపు నాయకుడు ఎలా అవుతావు? కాపు ఉద్యమకారుడు ఎలా అవుతావు? కాపు నేత ఎలా అవుతావు?